వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవ. ప్రస్తుతం బీజేపీ అయితే మాత్రం 2 ఎమ్మెల్సీ ఎన్నికల సీట్లు అయితే గెలుపొందింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, యాక్చువల్లీ 2 సీట్లు గెలిచింది కదా, దీని పట్ల మీ స్పందన ఎలా ఉంది సార్? 2 సీట్లు కాదు, ఇంకా 3వ సీటు కొద్దిగా మిస్ అయింది. ఇక్కడ కూడా దక్షిణ తెలంగాణ కూడా చరిత్ర రాస్తాము. ఈ విజయం తెలంగాణ ప్రజలకు అంకితం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు అండ్ పట్టభద్రులకు, తెలివైన వారు, చరిత్ర తెలిసిన వాళ్ళు, ఉపాధ్యాయులు, దేశానికి దేశభక్తి నూరిపోసిన వాళ్ళు, ఇది అందరి కృషి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్ట ఫలితం, చెమట చుక్కల ఫలితమే ఈ విజయం. కాబట్టి ఎప్పటికీ కార్యకర్తలకు రుణపడి ఉంటాం ఈ పార్టీ. అంటే ఇద్దరు ఎమ్మెల్సీల కింద పోటీ చేసిన వాళ్ళు ఆ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారంటారా? అంటే వాటి మీద పోరాడతారంటారా వాళ్ళిద్దరు? ప్రతి సమస్య మీద పోరాడతాం. ఇప్పుడు తెలంగాణలో పోరాడుతున్నది మేము. ఫామ్ హౌజ్లో పడుకున్న దొర, 15 నెలల నుంచి పత్తకు లేని దొర, ప్రతిపక్ష నాయకుడు అనే మాటకే విలువలేని దొర. కాబట్టి జీరోది దొరది ముగిసిపోయింది, జీరోకే పరిమితం చేసినాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు కావాల్సింది ప్రతి సమస్య మీద, ఈ మోసపూరిత దగాకోరైన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అది మూసీబాదులు కావచ్చు, లడ్చర్లు కావచ్చు, హైడ్రా కావచ్చు, లేకపోతే సన్న వడ్లు కావచ్చు, లేకపోతే హాస్టల్లో విద్యార్థులు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల మీద లాఠీలు ఇరిగితే అశోక్ నగర్ చౌరస్తాకి ఇచ్చిన ధైర్యం తెలంగాణ ప్రజలకు మొత్తం నైతిక మద్దతుండి వెనుక దన్నుగుండి ఈ ప్రజా పోరాటాలు చేస్తాం. అంటే సార్, యాక్చువల్లీ తెలంగాణలో అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలనలోకి వచ్చింది, అలాగే ఆ బీఆర్ఎస్ చూసింది. 3వసారి బీజేపీ రానుందా? డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది అంటారా? ఇది తెలంగాణ ప్రజల కోరిక. ఇంకా ఇది ఎవరు ఆపలేరు. ఎందుకంటే జరిగిన ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో 36% ఓట్లు, 77 లక్షల ఓట్లు, 8 మంది పార్లమెంట్ సీట్లు, మల్కాజ్గిరి లాంటి 4 లక్షల ఓట్ల మెజార్టీతో తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఎందుకంటే నమ్మించి గొంతు కోసిన రేవంత్ రెడ్డి సర్కారుని ఎట్టి పరిస్థితులు కూడా ఈ గద్దె మీద ఉంచకూడదు తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. చూశారు కదా, అంటే కంపల్సరీగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని అయితే మాత్రం పైడి రాకేష్ రెడ్డి గారు అయితే, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అయితే ఘంటాపదంగా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. రానాతో దేవ, మెగా 9 టీవీ, హైదరాబాద్.